శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఇది నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆగస్టు 17 నుండి సూర్యుడు సింహరాశిలో, బుధుడు ఆగస్టు 22 సింహరాశిలో, గురు ప్రభావం ఉంటుంది. గౌరవం, నాయకత్వం, కొత్త ప్రారంభాలు ఉంటాయి. శని అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఈ నెల సింహరాశి వారికి కుటుంబం నుంచి ప్రారంభమవుతుందండి. కుటుంబంలో ఉన్నటువంటి పాత సమస్యలన్నీ తొలగిపోయి కూర్చొని మాట్లాడుకొని మధ్యస్థుల ద్వారా కానీ లేదా మీకు మీరే మాట్లాడుకొని కానీ కుటుంబంలో అందరూ చక్కబడే అవకాశాలు ఈ నెల బాగా కనబడుతున్నాయి. అన్నదమ్ములు, భార్యాభర్తలు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరూ కూడా సమస్యలు తొలగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో పరస్పర ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రేమికులలో ఉన్న వారికి ఈ నెల వివాహ ప్రయత్నానికి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల చెప్పడం జరుగుతున్నాయి. ఇక ఛాతికి సంబంధించి, గుండె సంబంధించి, రక్తపోటు, కంటి సంబంధించి ఏదైనా ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారంటే, జాగ్రత్తనే కదా, ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రైతులకి వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరించే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పండ్ల తోటలు, ఉద్యాన వంటలు, పశుపోషణ చేసే వారికి మంచి అవకాశాలు. రాజకీయ నాయకులకి ప్రజల్లో ఆదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రజాక్షేత్రంలో నోరు జారకండి, దానివల్ల ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు. మీ ప్రసంగాలు, నిర్ణయాల ద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. కోర్టు కేసులు క్రమంగా అనుకూలిస్తాయి. కాస్త ఓపిక పట్టడం మంచిది అని చెప్పచ్చు. ఇంకా విదేశీయ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత విద్య, వీసా, ఇమిగ్రేషన్ వ్యవహారాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది. సినిమా రంగం వారికి, సంగీతం, యూట్యూబ్, సోషల్ మీడియా రంగస్థలం వారికి కొత్త ప్రాజెక్టులు, అవార్డులు లేదా ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి ఏకాగ్రత పెరిగితే చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో మీరు తప్పకుండా గెలుస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో అనుభవం ఉన్న వారికి ఎంపిక చేసుకొని పెట్టుబడుల అవకాశాలు మంచిది. అధిక రిస్క్ ట్రేడింగ్ మంచిది కాదు. ఉద్యోగ పరంగా తీసుకుంటే ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో సిద్ధమవుతున్న వారికి పరీక్షలు ఎక్కువ ఉంటాయి. సర్వీస్ సెక్టార్లో ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్య, హెల్త్ కేర్, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్ లీడర్ దగ్గర అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకి పాత బాకీలు అన్ని కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. హోటల్ బిజినెస్ బాగుంటుంది. ఫ్యాషన్, జ్యువెలరీ, విద్య, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్థికంగా బాగున్నా ఖర్చులు కూడా అదే రకంగా పెరుగుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త, నియంత్రణ అనేది కావాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నెల అహంకారంతో నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి. అనవసర వాదోపవాదాలకి దూరంగా ఉండండి. ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి.
ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం సూర్యుని ప్రార్థన చేయండి. రాగి చెంబుతో నీళ్లు తీసుకొని 7 సార్లు అర్ఘ్యం వదలండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహసూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమలు బెల్లం దానం చేయండి. అన్నదానం చేయండి. బంగారు రంగు, కాషాయం రంగు, ఎరుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. 1 మరియు 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. ఆదివారం మరియు గురువారం మీకు చాలా చాలా బాగుంటుంది. ఇంకను మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో, ఇష్ట దేవాలయంలో వెళ్ళి అన్ని దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి. ఇంకను అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే కరుంగాళిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను మన యొక్క సంస్థ ద్వారా పొందొచ్చు. 48 రోజులు పూజ చేసి సుబ్రహ్మణ్య భుజంగం, చండీ, సుదర్శన పారాయణ చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వారు కనబడుతున్నటువంటి నంబర్కి, మా నంబర్ డిస్ప్లేలో కనబడి మాతో మాట్లాడి కొనండి. కానీ మా పేరు వేసుకుని ఎవరెవరు అమ్మే వాళ్ళ దగ్గర కొన్ని లాభం లేదు. విజయవస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ సంవత్సరం శని వక్రగతి పొందే ఒక ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం. ఇది శని భగవానుడు జూలై 27, 2026 సోమవారం మీనరాశిలో వక్రగతిని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 11 ఉదయం 3:51 వరకు మళ్ళీ మారి అవుతారు. దాదాపు 138 రోజుల పాటు ఈ వక్రగతి అనేది కొనసాగుతుంది. అసలు శని వక్రగతి అంటే ఏంటి? ఆల్రెడీ ఆయన అన్ని ప్రయాణం చేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఏమేమి మంచి చెడు అన్ని ఇస్తుంటారు కదా, అది బాగుందా లేదని చెప్పి మళ్ళీ తిరిగి చూసి వెనక రావడాన్ని వక్రగతి అంటే. ప్రయాణం సాఫీగా సాగుతున్నది, మళ్ళీ తిరిగి రావడాన్ని వక్రగతి అంటారు. పాత పనులు తిరిగి ముందుకు వస్తాయి, ఆలస్యమైన ఫలితాలు లభిస్తాయి, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది, నిర్లక్ష్యం చేసిన విషయాలు మళ్ళీ ఎదురవుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, జీవితంలో స్థిరత్వం ఎంత ఉందో పరీక్ష కూడా అంతే ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి యొక్క ఎవరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఈ యొక్క వక్రగతి అని అంటే, శని ప్రకృతి ప్రభావం ముఖ్యంగా వీరిపై చాలా గొప్పగా ఉంటుంది. ఎలా అంటే ఏళ్ళనాడు శని 7.5 ఉన్న వాళ్ళకి, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, జన్మ కుండలిలో శని భగవానుడు బలహీనపడడం, వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి అని అనుకుంటే, పనుల్లో ఆలస్యం, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లో ఆలస్యం, కోర్టు వ్యవహారంలో నెమ్మదితనం, భూమి ఆస్తి విషయాల్లో ఆలస్యం, అప్పుల ఒత్తిడి, మానసిక ఆందోళన, సహనానికి పరీక్ష. మనం ఏం పాటిస్తే బాగుంటుంది ఈ సమయంలో అని అంటే, అవసరం లేని అప్పులు తీసుకోవద్దు. ఈ వక్రగతి, శని వక్రగతి ఎప్పుడు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ మార్పుల్లో తొందరపడద్దు. తొందరపడి పై అధికారులు ఏమైనా చెప్తే రిజైన్ చేసేయడం లాంటివి చేయకూడదు. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం లేదా అతి స్పీడ్ వెళ్ళడం చేయకూడదు. పెద్దలను గౌరవించాలి. ప్రారంభించే పనిని పూర్తి చేయాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చులను నియంత్రించాలి. సరే, ఈ వక్రగతిలో ఎవరికైనా లాభం ఉందా అని అంటే కొంతమందికి ఉంది లాభం. ఎవరికి ఉంది? వృషభ రాశి వారు. శనిదేవుడు లాభస్థానంలో ప్రకృతిలో వక్రగతిలో ఉండడం వల్ల వచ్చే 6 నెలలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది, ప్రమోషన్ల అవకాశాలు ఉంటాయి, పాత వివాదాలు పరిష్కారం అవుతాయి, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇక నెక్స్ట్ రాశి టాప్లో ఉన్న వాళ్ళలో వృశ్చిక రాశి వారు. శని పంచమ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల అనేక అనుకూల మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది, పెండింగ్ పనులు పూర్తవుతాయి, కుటుంబంలో సంతోషం పెరుగుతుంది, పిల్లల ద్వారా శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి, విదేశీయ అవకాశాలు బాగుస్తున్నాయి. మరి నెక్స్ట్ ఎవరున్నారంటే మకర రాశి వారు. శని 3వ స్థానంలో వక్రగతిలో సంచరించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఫలితాల కష్టానికి తగిన గుర్తింపు, వ్యాపారాభివృద్ధి, ప్రయాణాల ద్వారా లాభం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, కొత్త అవకాశాలు వస్తాయి, శుభవార్తలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకొక ఎవరైనా ఉన్నారంటే మీనరాశి. మరి వీళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా, అయినా వీళ్ళకి శని స్వరాశిలోనే వక్రగతిలో చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు, ప్రేమ జీవితంలో అనుకూలత, శత్రువులపై విజయం, ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. మరి ఈ వక్రగతి ద్వారా ఎవరెవరికి ఇబ్బంది ఉంది? సో ఈ యొక్క శని వక్రగతి ద్వారా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాశులు అంటే మేషరాశి వారు,
ఖర్చులు పెరగొచ్చు, మానసిక ఒత్తిడి అధికమవుతుంది, విదేశీయ లేదా న్యాయపరమైన విషయాల ఆలస్యం, నిద్ర సమస్యలు రావచ్చు. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. ఇంకా మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, ఉన్నతాధికారుల పట్ల విభేదాలు వచ్చే అవకాశం ఉన్నాయి, ప్రమోషన్ లేదా గుర్తింపు ఆలస్యం అవుతుంది, వ్యాపారంలో నియంత్రణ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది, కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ ప్రభావం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, అప్పులు, పన్నులు, బీమా విషయాల్లో జాగ్రత్త, ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి. ఆరోగ్య పరీక్ష కూడా ఉంటుంది. ఇంకా సింహరాశి వారికి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ఆరోగ్య అష్టమ శని కట్ కట్ సింహరాశి వారికి యాడ్ ఈ కొంచెం రిపీట్ తేడా వచ్చింది చూడండి. ఇక్కడ సింహరాశి అనే దాన్ని మళ్ళీ ఫ్రెష్గా సింహరాశి వారికి అష్టమ శని వస్తుంది కాబట్టి అష్టమ శనిలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు బాగా వస్తాయి. దంపతుల మధ్య వాగ్వివాదాలు పెరుగుతాయి. పెట్టుబడులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, కాస్త జాగ్రత్త. ఇంకా అప్పులు, పన్నులు, విమర్శలు చాలా ఉంటుంది. ఇంకా కన్యా రాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అది వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. కోర్టు కేసు లేదా ఒక చిన్న శస్త్రచికిత్స కూడా పొందే అవకాశం ఉన్నాయి. తులారాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, కోర్టు లేదా శత్రు సంబంధిత వ్యవహారాల ఆలస్యం, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, పని, విశ్రాంతి సమతుల్యం పాటించాలి, తప్పదు అని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా ధనుసు రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుంభరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో మాట పట్టింపులు రావచ్చు, పెట్టుబడిలో జాగ్రత్త అని చెప్పచ్చు. ఆర్థిక ప్రణాళిక ముందుకు వెళ్ళకండి, జాగ్రత్తగా. తక్కువ ఇబ్బందులతో అనుకూల ఫలితాలు కూడా పొందే వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వారిలో వృషభ, వృశ్చిక, మకర, మీన రాశి వారు ఉన్నా కూడా శని వక్రగతి సమయంలో పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు 12 ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాలి. ఓం శనైశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయాలి. వారి దగ్గర కూడా ఎలా అడగాలి? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనైశ్వర అని ప్రార్థన చేయాలి. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. పేదలకు, వృద్ధులకు సేవ చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ నవగ్రహాల దగ్గర శని భగవానుడు 19 సంవత్సరాలు, 19 అని లెక్క ఉంది కాబట్టి ఈయనకి 19 ప్రదక్షిణాలు చేయాలి శని భగవానుడికి, ప్రతి ఒక్కరు కూడాను చెయ్యండి. తర్వాత ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత మేము కాలు కడుక్కుంటాము అని చెప్పి తప్పు పని చేయకండి. ఏమో అయిపోతుంది కాలు కడుక్కోపోతా అంటే ఆ దుష్టగ్రహం కాదు శని భగవానుడు. ఆ శని భగవానుడి యొక్క పూజ చేసి కాలు కడుక్కొని ఇబ్బంది పెడితే ఆయన అనుకుంటాడు మేము పనికిరాని వాళ్ళు కదా, మీకు నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ దేవుడు పనికిరాడంటే దేవాలయంలోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించరు కదా. మరి గురుగారు అందరూ కాలు కడుక్కోవాలంటారు కదా అంటే ఇది వచ్చి ఒక అపోహ మాత్రమే, చరిత్ర ఎవిడెన్స్ లేదండి. ఆ శని భగవాను దగ్గర దీపం వెలిగిస్తారు, నూనె పోస్తారు చూసారా, అవన్నీ కూడా కారి కింద పడుతుంది కదా, దాన్ని తొక్కి ప్రదక్షిణాలు చేస్తే వృద్ధులు కానీ, పిల్లలు కానీ, మహిళలు కానీ ఎవరైనా జారి కింద పడతారని నవగ్రహం తిరిగిన తర్వాత కాలు కడుక్కోండి, ఆ నూనె కాలు కంటకూడదు అని చెప్పారు. కానీ నవగ్రహాలు తిరగడం వల్ల కాలు కడుక్కోవడం అనేది అపోహ, అది ఒకటి చెయ్యకండి. 19 ప్రదక్షిణాలు చేయండి, నువ్వులతో దీపం వెలిగించండి, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి, బెల్లం కాకి పెట్టండి, కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్ అని చెప్పి ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి చెప్పులు దానం ఇవ్వండి, ఒక బెడ్షీట్ దానం ఇవ్వండి, ఒక గొడుగు దానం ఇవ్వండి, అన్ని రకాలుగా బాగుంటారు. ఇంకనూ గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క శని వక్రగతి యొక్క దాన్ని మేము నిర్మూలించుకోవాలి, దానికి పరిహారం పొందాలి అని అంటే దానికి ఏ రకంగా చేయాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని, జ్యోతిషాస్త్ర నిపుణులని సంప్రదించండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారా, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ టెక్స్ట్ చేసి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయవస్తు.